మనకి చిన్నప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ పక్కన పడేసి 4 పీఎంకి టీవీ ముందు కూర్చొని కార్టూన్ నెట్వర్క్ ఆన్ చేయడం ఒక రిచువల్ అలవాటు కదా! స్నాక్స్ తీసుకొని సేమ్ టీవీ స్క్రీన్ ముందు కూర్చొని బెన్ 10 ఆమ్నిట్రిక్స్ గడియారం కోసం ఎంతమంది గోల చేయలేదు. పవర్ ఆఫ్ గర్ల్స్ విలన్ అయిన మోజో జోజోని చూసి నవ్వకుండా ఉండగలమా? కార్టూన్ నెట్వర్క్ అంటే కేవలం ఒక టీవీ ఛానల్ మాత్రమే కాదు. అది మన చైల్డ్‌హుడ్ మెమోరీస్‌లో 90% స్పేస్ తీసుకున్న ఒక ప్రపంచం అది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మన ఫేవరెట్ కార్టూన్ సడెన్‌గా ఎందుకు డిసప్పీర్ అయ్యాయి? 20 ఇయర్స్ పాటు మిలియన్స్ ఆఫ్ కిడ్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన కార్టూన్ నెట్వర్క్స్ ఐకానిక్ బిల్డింగ్ సడెన్‌గా ఎందుకు క్లోజ్ అయింది? వెల్కమ్ బ్యాక్ టు ది రైజ్ అండ్ రూయిన్. ఈరోజు మనం కార్టూన్ నెట్వర్క్ యొక్క గోల్డెన్ ఎరా నుంచి బ్రాండ్ డౌన్‌ఫాల్ అండ్ అల్టిమేట్ ఎండ్ వరకు డీటెయిల్‌గా తెలుసుకుందాం గైస్. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 1992లో. మీడియా టైకూన్ టెడ్ ట్యూనర్ హనానే బర్బర్ ప్రొడక్షన్ హౌస్‌ని $320 మిలియన్ పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర టామ్ అండ్ జెర్రీ, స్కాబీ డూబీ, ద ఫైవ్ స్టోన్స్ లాంటి థౌసండ్స్ ఆఫ్ క్లాసిక్ లైబ్రరీ ఎపిసోడ్స్ ఉన్నాయి. అక్టోబర్ 1న 1992లో వరల్డ్స్ ఫస్ట్ 24 అవర్స్ కార్టూన్ ఛానల్‌గా కార్టూన్ నెట్వర్క్ అఫీషియల్‌గా లాంచ్ అయింది. ఇంతకు ముందు వరకు కార్టూన్స్ అంటే కేవలం సండే మార్నింగ్ మాత్రమే టీవీలో వచ్చేవి. కానీ సీఎన్ వల్ల కిడ్స్‌కి 24/7 అన్‌లిమిటెడ్ యాక్సెస్ దొరికింది. కానీ రియల్ రెవల్యూషన్ వచ్చింది మాత్రం 1994లో. కార్టూన్ నెట్వర్క్ స్టూడియోకి స్టార్ట్ అయినప్పుడు అప్పటి సీఈఓ మైక్ లాజో ఒక బ్రిలియంట్ రిస్కీ డెసిషన్ తీసుకున్నారు. వాట్ ఏ కార్టూన్ షో! న్యూ యానిమేటర్స్ అండ్ యంగ్ క్రియేటర్స్‌కి అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చి 7 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ మేక్ చేశారు. ఈ ఎక్స్‌పెరిమెంట్ నుంచి వచ్చినయే మన చైల్డ్‌హుడ్ లెజెండ్స్. డెటరస్ లాబొరేటరీ, పవర్ పఫ్ గర్ల్స్ అండ్ జానీ బ్రావో ఈ షోస్ మ్యాసివ్‌గా హిట్ అయినాయి. కార్టూన్ నెట్వర్క్ ఐడెంటిటీని వరల్డ్ లెవెల్‌లోకి తీసుకెళ్ళినాయి. 2000 సంవత్సరంలో బర్బాంక్, కాలిఫోర్నియాలో థర్డ్ స్ట్రీట్ దగ్గర అఫీషియల్‌గా కార్టూన్ నెట్వర్క్ స్టూడియో బిల్డింగ్‌ని ఓపెన్ చేశారు. ఈ స్టూడియో కల్చరల్ చాలా స్పెషల్. యానిమేటర్స్ అండ్ రైటర్స్ స్టూడియో గోడల మీద స్కెచెస్ వేసేవాళ్ళు. అబ్సల్యూట్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళు. ఇందులో నుంచి వచ్చినయే కరేజ్ ద క్రౌడ్లీ డాగ్, సామురై జాక్, ఈడీ, ఈడీ అండ్ ఎడీ, గ్రిమ్ అడ్వెంచర్ ఆఫ్ బిల్లీ అండ్ మ్యాడీ. యూనిక్ ఆర్ట్ స్టైల్, డార్క్ హ్యూమర్ అండ్ గ్రిమ్మింగ్ స్టోరీ లైన్ వల్ల డిజ్నీ అండ్ నిక్లోడియన్ ని బీట్ చేసి సీఎన్ టాప్ స్పాట్ లోకి చేరింది. అండ్ దెన్ కేమ్ 2005 ద బెన్ 10 ఫినామినా. మ్యాన్ ఆఫ్ యాక్షన్ టీమ్ క్రియేట్ చేసిన బెన్ 10 యూనివర్స్ సింగిల్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం టీవీ షో మాత్రమే కాదు, టాయ్ సేల్స్ గానీ, ఆమ్నిట్రిక్స్ వాచెస్, వీడియో గేమ్స్, టీ షర్ట్స్ వాళ్ళ బెన్ 10 బ్రాండ్ బిలియన్ ని డాలర్స్ లోకి జనరేట్ చేసింది. ఎస్పెషల్ గా అయితే ఇండియా అండ్ తెలుగు స్టేట్స్ లో బెన్ 10 క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. స్కూల్ బ్యాగ్స్, పెన్సిల్ బాక్సెస్, వాటర్ బాటిల్స్ ఎక్కడ చూసినా బెన్ 10. కార్టూన్ నెట్వర్క్ వాజ్ ఇట్స్ పీక్. కానీ అసలు ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. 2007లో కార్టూన్ నెట్వర్క్ టాప్ మేనేజ్మెంట్ లో బిగ్ చేంజెస్ వచ్చాయి. లాంగ్ టైమ్ లీడర్షిప్స్ తర్వాత సెండ్రన్ న్యూ ప్రెసిడెంట్ గా ఛార్జ్ తీసుకున్నారు. కోఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్ సైడ్ లో ఒక మేజర్ వరీయింగ్ ఉంది. లైవ్ యాక్షన్ షోస్. అంటే డిజ్నీ అండ్ నిక్లోడియన్స్ లైవ్ యాక్షన్ షోస్ చేస్తూ వాళ్ళు మిలియన్స్ సంపాదిస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఈ కోఆపరేటివ్ గ్రీడ్ వల్ల 2009లో కార్టూన్ నెట్వర్క్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ హ్యాపెండ్. సిఎన్ రియల్ ఇన్స్టిట్యూట్ గా లాంచ్ చేశారు. యానిమేషన్ నెట్వర్క్ అయిన కార్టూన్ నెట్వర్క్ లో యానిమేటెడ్ కార్టూన్స్ ఆపేసి రియల్ కిడ్స్ ఫీచర్ అయ్యే లైవ్ యాక్షన్ రియాలిటీ షోస్ అండ్ గేమ్స్ షోస్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కోర్ యానిమేషన్ ఫ్యాన్స్ టోటల్ గా షాక్ లోకి వెళ్లారు. కిడ్స్ టెలివిజన్ లో యానిమేషన్ ఐడెంటిటీని రిప్రజెంట్ చేసే ఛానల్ తన ఓన్ సోల్ ని సెల్ చేసుకున్నట్టు అనిపించింది. మ్యాజివ్ బ్లాకేష్ వల్ల ఈ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ గా ఫ్లాప్ అయ్యి థౌజండ్స్ ఆఫ్ లాయల్ కోర్ వ్యూవర్స్ ఛానల్ కి దూరం అయిపోయారు. సో సిఎన్ ఆ నెక్స్ట్ ఇయర్ 2010 ఎర్లీస్ ఫేజ్ లో ఛానల్ ఆర్టిస్ట్ గా బౌన్స్ బ్యాక్ అయింది. ద అమేజింగ్ వరల్డ్ ఆఫ్ గంబాల్ అండ్ స్టీఫెన్ యూనివర్స్ లాంటి షోస్ ని యానిమేటెడ్ స్టోరీ టెల్లింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కానీ ఎక్స్టర్నల్ వరల్డ్ చాలా ఫాస్ట్ గా చేంజ్ అయిపోయింది. కిడ్స్ కేబుల్ టీవీ చూడటం తగ్గించేసి ఐప్యాడ్, యూట్యూబ్, డిజిటల్ స్క్రీన్స్ కి షిఫ్ట్ అయిపోయారు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే క్వాలిటీ ఒరిజినల్ షోస్ ఎక్స్ప్లోర్ చేయడం ఆపేసి మేనేజ్మెంట్ టీన్ టైటన్స్ గో షో మాత్రమే సింగిల్ గా రోజు మొత్తం వేస్తున్నారు. లైక్ 10 to 12 అవర్స్ టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. క్రియేటివిటీ, వెరైటీ మొత్తం పోయింది. వ్యూవర్స్ ఫుల్ బోర్ అయిపోయారు. ఆల్రెడీ ఇలా రేటింగ్స్ డ్రాప్ అవుతున్న టైంలో కార్టూన్ నెట్వర్క్ కి అల్టిమేట్ ఫైనల్ బ్లో పడింది. హై లెవెల్ కోఆపరేటర్స్ తో మర్జ్ అయ్యారు వీళ్ళు. వార్నర్ బ్రోస్ అండ్ డిస్కవరీ మర్జ్ అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ మీద $50 బిలియన్ పెద్ద అప్పు డిప్ పడింది. ఈ మనీ రికవర్ చేసుకోవడానికి సీఈఓ డేవిడ్ ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకున్నారు.
ట్యాగ్స్ తగ్గించడానికి లాగ్ ఫ్రీ యానిమేషన్స్ అండ్ రెడీగా ఉన్న కంప్లీటెడ్ కార్టూన్ మూవీస్ని బిన్లో పడేశారు. మూవీస్ ఆఫ్ కిడ్స్ అండ్ లవర్స్ చూసే క్లాసిక్ షోస్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నుంచి ఓవర్ నైట్గా డిలీట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఆగస్ట్ 2023 23 ఇయర్స్ మన ఫేవరెట్ షోస్ని క్రియేట్ చేసిన హిస్టారిక్ కార్టూన్ నెట్వర్క్ స్టూడియో బిల్డింగ్ని కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఈ న్యూస్ చూసిన మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ రిప్ కార్టూన్ నెట్వర్క్ అని ఇంటర్నెట్లో ట్రెండ్ చేశారు. టెక్నికల్‌గా కార్టూన్ నెట్వర్క్ బ్రాండ్ టోటల్‌గా డిసపియర్ కాలేదు. స్టిల్ టీవీ ఛానల్స్‌లో ఆర్ స్ట్రీమింగ్ సర్వీసెస్‌లో లోగో కనిపిస్తుంది. కానీ మన చైల్డ్‌హుడ్‌లో మనం చూసిన ఆ కార్టూన్ నెట్వర్క్, ఆ ఒరిజినల్ క్రియేటివిటీ అండ్ ఆ గోల్డెన్ మ్యాజిక్ మాత్రం కంప్లీట్‌గా ఎండ్ అయిపోయింది. కోఆపరేటివ్ డెసిషన్ అండ్ మనీ గేమ్స్ వల్ల ఆర్ట్ అండ్ యానిమేషన్ హిస్టరీలో ఉత్తమమైన చాప్టర్ ఎండ్ అయిపోయింది. బట్ లెగసీ ఎప్పటికి పోతుంది? స్కూల్ నుంచి ఇంటికి రాగానే టీవీ ముందు కూర్చొని మన ఫ్రెండ్స్‌తోని 'బెన్ 10 ఎలియన్స్' గురించి మాట్లాడిన ఆ స్వీట్ మెమరీస్ ఎప్పటికీ మన హార్ట్‌లోనే ఉంటాయి. ఈ షోలో మీ అబ్సల్యూట్ ఆల్ టైమ్ ఫేవరెట్ కార్టూన్ నెట్వర్క్ షో ఏంటి? కామెంట్ సెక్షన్‌లో పక్కా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నాస్టాల్జిక్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంక్రెడిబుల్ స్టోరీతో మీ ముందుకు కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై బై.